పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనిహారగా, ప్రియమారగా కొనిహారగా. అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం, సాగరం విచారణ, హిమ్మత్ నగర్ గ్రామం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు దేవరపు చిన్నపురెడ్డి, ఫిలోమినమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, మరియు వీరి బిడ్డలు దేవరపు మేరీలమ్మ, శౌర్యులు, రాణి, పుష్ప, ఆనంద్ రెడ్డి, జార్జ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలను దండిగా దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యములు దయచేయమని దేవాదిదేవుని ప్రార్థిస్తూ కృతజ్ఞతగా దేవరపు చిన్నపరెడ్డి, ఫిలోమినమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, శ్రీ సామినేని జేకబ్, శ్రీమతి సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సామినేని అముల్ రాజ్, పద్మరాణి, మైకేల్, అను, కిషోర్, సుజాత, జ్ఞాన్ రాజ్, గీత సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, ముడుముల థామ్సన్ పుట్టినరోజు సందర్భంగా గడిచిన కాలమంతా కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు ప్రీతి థామ్సన్కు సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నందుకు షామ్యూల్ తేజస్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ మేరీ థామస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, రాయపురం విచారణ, సలిబిండ్ల ఇన్నాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం, నిష్కలంక మాత దేవాలయం, అల్లం మేరీ సింధియా రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడుండాలని, దేవుని దీవెనలతో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గడ్డం సెసీలియమ్మ గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యందు విశ్వాసము, ఆయన పట్ల నమ్మిక క్రైస్తవ బిడ్డలుగా మనందరము అనునిత్యము కలిగి ఉండడానికి, తద్వారా సైతాను శక్తిని జయించడానికి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభుని యందు విశ్వాసము, నమ్మిక. క్రీస్తు జయంతి జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనము, నిరీక్షణ యాత్రికులుగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి మనము, మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలు, వేదనలు, సమస్యలలో క్రీస్తు ప్రభును గుర్చినటువంటి విశ్వాస జీవితమును మనము చాలాసార్లు
అనుమానపూర్వకముగా మనకి జీవితములో తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయములో మనకున్నటువంటి ఒకే ఒక ఆధారము ఆ ప్రభువే అనున్నటువంటి విషయాన్ని నిరంతరము మనము మన యొక్క జీవితములో కలిగి ఉండకపోయినట్లయితే సైతాను మనలను ప్రభు నుండి దూరం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సైతానును జయించినటువంటి క్రీస్తు ప్రభుని శిష్యులుగా అనుసరించువారుగా మనందరము కూడా దృఢ విశ్వాసములో మన యొక్క జీవితాన్ని జీవించడానికి క్రైస్తవ సాక్ష్యమును ఈ లోకములో అందరికీ కూడా చూపెట్టడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. మొదటి పట్టణము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనముల వరకు మరియు 25వ వచనము. ఆదాము ఏవను కూడెను, ఆమె చూలాలై కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను సేద్యగాడు. కొంతకాలము గడిచిన తర్వాత కయ్యేను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కానీ కయ్యేను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయ్యేనుతో కోపముతో, చిన్నబోయితివేళ మంచి పనులు చేసినచో తల ఎత్తుకుని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును. కానీ నీవు దానిని అణగద్రొక్కవలెను. అయినను కానీ ఒకనాడు కయ్యేను, మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము అని సోదరుణ్ణి అడిగెను. అక్కడికి వెళ్ళిన తర్వాత కయ్యేను హేబేలు మీద పడి అతనిని చంపెను. నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయ్యేనును అడిగెను. దానికి కయ్యేను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పాను. దానికి ప్రభువు, అయ్యో, నీవెంత పని చేసితివి. నీ తమ్ముని నెత్తురు నేల మీద పడి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది.
ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు పండవు. పారుబోతువై దేశద్రిమ్మరివై బ్రతుకుము అనెను. కయ్యూను ప్రభువుతో, నేనెంత శిక్ష భరింపజాలను? ఈనాడు ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేనిక నీ కంటికి కనబడకుండా దాగుకొనవలెను. పారుబోతునై దేశదిమ్మరినై తిరగవలెను. ఎదురుపడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను. అంతటా ప్రభువు అతనితో, కయ్యేనును చంపినవాడు 7 దండన పాల్గొను అనెను. ఇట్లని దేవుడు కయ్యేనునకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండుటకు అతనిపై ఒక గుర్తుంచెను. ఆదాము మరల భార్యను కూడెను. ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయ్యను చంపిన ఆబేలుకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అని పేరు పెట్టెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడు. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడు. బలిని అర్పింపుడు. బలిని అర్పింపుడు. దేవాది దేవుడైన ప్రభు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకును గల విశ్వదాత్రిని పిలుచుచున్నాడు. మీరు అర్పించు బలుల మీద నేను తప్పిలెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. కానీ దుష్టులతో ప్రభువిట్లు పలుకుచున్నాడు. మీరు నా ఆజ్ఞలను వల్లవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా, మీరు నా శిక్షణమును అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. మీరు మీ సోదరులను నిందించుటకును మీ తల్లి కుమారుని మీదనే తప్పులెన్నుటకును సిద్ధముగా నుందురు. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. కానీ మీ ముందర వీటన్నిటినీ ఉంచి మిమ్ము గద్దించుచున్నాను. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. కృతజ్ఞతాస్తుతులనుడు బలిని అర్పింపుడు. మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ దినములలో కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏలా ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తన యొక్క బహిరంగ పరిచర్యను చేస్తున్నటువంటి సమయములో అనేక మంది ఆయనను విశ్వసించి ఆయన దేవుని కుమారుడుగా, మెస్సయాగా అంగీకరించి దేవుని కృపను తమ యొక్క జీవితములో ఎన్నో విధాలుగా పొంది ఉన్నప్పటికీ ఇంకా మరికొంతమంది, ముఖ్యముగా మతాధికారులు, యూద మతాధికారులు, యూద మతము పట్ల అత్యంత ఆసక్తితో నియమ నిబంధనలను పాటించినటువంటి పరిసయ్యులు ప్రభుని యొక్క బోధనలను, ఆయన యొక్క అద్భుతములను, దేవుని కృపను ప్రజలకు పంచి ఇచ్చినటువంటి ఆయన యొక్క పరిచర్యను సంపూర్ణముగా వారు తిరస్కరించినటువంటి విషయాన్ని సువార్తలలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభుని పట్ల పరిసయ్యులకు ఉన్నటువంటి ఈ యొక్క విమర్శనాపూర్వకమైనటువంటి దృక్పథము వారి జీవితములో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నిజమైన ఆసక్తి వలన వచ్చినటువంటిది కాదు అనేటటువంటి విషయము మనకు ప్రతి క్రీస్తు ప్రభును గూర్చినటువంటి వ్యతిరేకతను, వారు చూపించినటువంటి వ్యతిరేకతను చూచినప్పుడల్లా, దానిని పరిశీలించినప్పుడల్లా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎవరైనా సరే దేవుని పట్ల నిజమైనటువంటి ఆసక్తి, భక్తి కలిగినటువంటి వారు, నిజాయితీతో దేవుని ఆరాధించువారు, నిజ దేవుడు మాత్రము ఈ లోకములో ఆరాధింపబడాలి, స్తుతింపబడాలి అనున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు క్రీస్తు ప్రభు చేయున్నటువంటి పరిచర్యను చూచినప్పుడు తప్పనిసరిగా వారు ప్రభువు ద్వారా దేవుడు ఈ లోకములో చేయుచున్నటువంటి రక్షణ కార్యమును గుర్తించగలడు. అయితే పరిసయ్యులు మాత్రము అంధులుగా తమ యొక్క జీవితములో తమ కళ్ళ ఎదుట జరుగుతూ ఉన్నటువంటి దైవ కార్యమును విశ్వసించడానికి మనస్కరించక పూర్తిగా తిరస్కరించి తమ యొక్క జీవితములను సంపూర్ణముగా వారు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభు ఈనాడు సువిశేషములో ఒక ప్రాంతమునకు, దాల్మనూత అను ప్రాంతమునకు వస్తూ ఉన్నాడు. 4,000 మందికి ఆహారమును పంచి ఇచ్చినటువంటి ప్రభు పడవనెక్కి దాల్మనూత ప్రాంతమునకు వచ్చిన వెంటనే పరిసయ్యులు ఆయన చుట్టూ చేరి వాదిస్తూ ఉన్నారు. పరలోకము నుండి మాకు ఒక గురుతును చూపు అనునటువంటి వాదనతో ప్రభుని విసిగిస్తూ ఉన్నారు. అనేక అద్భుత కార్యములు చూస్తూ ఉన్నారు. ప్రభువు దైవ వాక్కును బోధిస్తూ ఉన్నాడు.
నిజ దేవుని గూర్చినటువంటి మార్గమును చూపెడుతూ ఉన్నాడు. ఆజ్ఞల యొక్క అంతరార్థాన్ని విశదీకరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వారు ఇంకనూ మందమతులై హృదయములో గురుడ్డివారుగా వారు తాము చెప్పిందే నిజము, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నటువంటి విపరీతమైన ధోరణితో వాదిస్తూ ప్రభుని అనేక విధాలుగా వారు విమర్శనాపూర్వకంగా ప్రభుని తిరస్కరిస్తూ ఉన్నారు, విసిగిస్తూ ఉన్నారు. వారి వలన ప్రభు నిట్టూర్చి వేదనతో ఈ విధమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో హృదయముతో దైవ మార్గములను, దైవ వాక్కును, దైవ సత్యములను, దైవ కార్యములను తిరస్కరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విధానమును చూచినటువంటి ప్రభు ఎంతో వేదనతో నిట్టూర్చి ఈ తరము వారికి ఏ గురుతు ఇవ్వబడదు అని వారిని గురించి ప్రభు చెప్పి తాను వేరొక చోటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని చూచినప్పుడు, వారి జీవిత విధానమును చూచినప్పుడు, మన జీవితములో జరుగుతూ ఉన్నటువంటి విషయములను, మనము సంఘటనలను చూచినప్పుడు మనము కూడా చాలాసార్లు మాకు ఒక గుర్తు చూపెట్టబడితే బాగుండును, నా విశ్వాసము బలపడుతుంది, ప్రభుని ఇంకనూ గట్టిగా నేను విశ్వసించి ఆయనను వెంబడించడానికి అవకాశం ఉంటుంది అనున్నటువంటి ఆలోచనతో చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. మన మనసులో అనుకుంటాము మాత్రమే కాకుండా ఇది మన యొక్క జీవిత ప్రవర్తన విధానము, ముఖ్యముగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ పరిశీల వలె. ఎందుకంటే ఈ విధమైనటువంటి అనుమానము, ఈ విధమైనటువంటి ప్రశ్నలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు దేవునికి సంబంధించినవి కావు అనున్నటువంటిది వాస్తవము. ఇది సైతాను వలన మనము ప్రేరేపింపబడి మనకు తెలియకుండానే ప్రభావితులమై ఇవన్నీ కూడా నిజమే అనున్నటువంటి అపోహలో మనము కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. గురుడివారుగా మన మనస్సులను, మన యొక్క కళ్ళను, మన జీవితంలో దైవకృప నిరంతరముగా అది మనలను నింపి ఉన్నప్పటికీ కూడా అనేక విధాలుగా అనేక ఆధారాలు మనకు కనబడుచున్నప్పటికీ కూడా మనము ఈ పరిశీల వలె ప్రభుని నిరంతరము కూడా ఆయనను వేధించడానికి, తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదే ఈనాటి మొదటి పట్టణంలో కూడా జరిగినటువంటి విషయము. ఈ విషయమును మనము సరిగా గమనించకపోయినట్లయితే, గుర్తించకపోయినట్లయితే, మన యొక్క జీవితమును పరిశీలనాత్మకంగా ఏమి జరుగుతూ ఉన్నది, ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాను, ఎందుకు నేను ఈ విధంగా దూరమైపోతూ ఉన్నాను, ఎందుకు నాలో ఈ విధమైనటువంటి ప్రభుని పట్ల వాదనాపూర్వకమైనటువంటి దృక్పథము ఎందుకు వస్తూ ఉన్నది అనేటటువంటి ఆలోచన చేయకపోయినట్లయితే మనము కూడా కయీను వలె మన యొక్క జీవితములో పాపములో ఇంకను పడి మన జీవితాన్ని సంపూర్ణముగా నాశనము గావించుకొనగలము. కయీను పుట్టినప్పుడు ఏవ చెప్పినటువంటి మాటను మనందరము కూడా ఒకసారి గుర్తించుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనము, ఆమె గర్భవతి అయి కయీనును కనెను, దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించను అని ఆమె తలంచెను. మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ, జ్యేష్ఠపుత్రుడు. ఆబేలు పుట్టినప్పుడు మనకు ఏ విషయము చెప్పబడలేదు. ఆ తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబేలును కనెను.
దేవుని తోడ్పాటుతో కయ్యూను ఈ లోకములో జన్మిస్తూ ఉన్నాడు. దేవునికి ప్రియమైన వాడుగా, దేవునికి ఆమోదయోగ్యమైన వాడుగా ఏర్పాటు చేయబడినటువంటి కయ్యూను ఏ విధంగా మారిపోతూ ఉన్నాడు? ఎందుకని ప్రభు ఆయనను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొననేలా, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, పాడు పని చేసినచో పాపము వచ్చి నీ వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దానిని అణగదొక్కవలెను. కానీ ఆ విధంగా అణగదొక్కగలిగి ఉన్నాడా కయ్యూను? దేవుడే స్వయముగా కయ్యూనుకు చెప్తూ ఉన్నాడు, పాపము పొంచి ఉన్నది, మంచి పనులు చేసినట్లయితే నీవు తల ఎత్తుకొని తిరగగలవు, ఉండగలవు, జీవించగలవు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కయీను అనుకున్నాడు, ఆబేలును ఈ లోకము నుండి తొలగించినట్లయితే అదే మంచి పని అనుకున్నాడు. అదే పని చేశాడు. సైతాను యొక్క క్రియలు ఏ విధంగా మనకు తెలియకుండగానే మన యొక్క జీవితంలో దేవుని పట్ల ఆరాధనను, భక్తిని కలిగి ఉంటూ ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో మనలను ఉంచుతూ మనలను ఏ విధంగా దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నదో మనం ఇక్కడ చక్కగా గమనించగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కయీను ఆబేలును చంపిన దేవుడు ఆయనను విడనాడటం లేదు. దేవుడు కయీను చంపబడకుండా ఆయనకు ఒక ఆధారమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కయీనును చంపినవాడు 15వ వచనం, 7 దండన పాలగును అని దేవుడు కయీనుకు ఎదురుపడినవాడు ఎవడు అతని చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తును ఉంచుతూ ఉన్నాడు. ఆ గుర్తును చూచినవాడు వెంటనే కయీనును చంపకుండా ఆయనను వదిలివేయడానికి, క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపములో పడి దేవునికి దూరమై దేవునికి విరుద్ధముగా ప్రవర్తించి దేవునితో వాదించి నేను ఏమైనా హేబేలుకు నేను కాపలాదారుడున్నా, నన్నెందుకు అడుగుతూ ఉన్నావు అనునటువంటి పరిశ్రయుల వాదన వలె వాదించినటువంటి కయీను వలె వాదించినటువంటి జీవితము మనము కలిగి ఉన్నప్పటికీ అపారమైనటువంటి దేవుని కృప ఏ విధంగా మనలను ఆవరించి ఉంటూ ఉన్నదో మనము ఈ యొక్క సంఘటనలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఒక గుర్తును ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు అను గుర్తును మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయనను విశ్వసించుట ద్వారా మన యొక్క జీవితమును మనము దేవుని యొక్క రక్షణలో ఏర్పాటు చేయడానికి, దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవించడానికి దేవుడు సంకల్పించి ఉన్నాడు. మనము ఈ విధమైనటువంటి జీవితములో ఉన్నప్పటికీ సైతాను మనలను మోసము చేయడానికి నిరంతరము కూడా ప్రయత్నం చేస్తున్నవన్నది. మన యొక్క హృదయమును దేవుని నుండి వేరుపరచడానికి నిరంతరము కూడా ప్రయత్నం చేస్తున్నవన్నది. దావీదు మహారాజు ఏ విధంగా సైతానును బారిన పడి దేవుని యొక్క ఆగ్రహమునకు గురి అయి ఉన్నాడో మనము అనేక సందర్భాలలో చదువుతున్నాం. రాజుల దినచర్య మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము, సైతాను ఇజ్రాయేలీయులను తిప్పలు పెట్టనించి జనాభా లెక్కలు తయారు చేయింపవలనని దావీదును ప్రేరేపిస్తూ ఉన్నాడు. తదుపరి మనం చదువుకుంటూ ఉన్నాం ఏ విధంగా దావీదు మహారాజు దేవుని యొక్క ఆగ్రహమును గురి అవుతూ ఉన్నాడు. ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మొదటి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వారు కూడా ఏ విధంగా సైతాను వలన ప్రేరేపింపబడి తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది. అనానియా సఫీరా వారి యొక్క సంఘటనలో వారు తమ యొక్క ఆస్తిని అమ్మివేసి అపోస్తుల దగ్గరకు తీసుకుని వస్తున్నారు. 3వ వచనం, అప్పుడు పేతురు వానితో, అనానియా,
నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి. అంతా ఇచ్చివేస్తడానికి ఆలోచన చేసి ఉన్నాడు. కానీ కొంత ఉంచుకుంటే మంచిదేమో, నా బాగు కోసము, నా యొక్క భార్య కుటుంబము బాగు కోసము, దానిలో తప్పేమిటి? మొదటి ఆలోచన అంతా ఇచ్చివేయడంలో తప్పు లేదు, ఆ విధముగా అనుకోవడములో తప్పు లేదు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా, అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా, మరి నీవు నీ హృదయమున ఎందుకు ఇట్లు చేయ నిర్ణయించితివి? అమ్మడానికి ముందు అది నీ ఆస్తే, అమ్మిన తర్వాత అది నీ ఆస్తే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా? ఇవన్నీ కూడా సైతాను యొక్క పనులు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పరిచయుల వలె గుడ్డివారుగా క్రీస్తు ప్రభుని యొక్క ఘనకార్యములను, దైవ కార్యములను మనము గుర్తించక, గమనించక, ఈ లోక సంబంధమైనటువంటి తుఫానులు చూచి భయపడి, ఇదిగో ఈ విధంగా ఉంటూ ఉన్నది, నిన్ను నీవు రక్షించుకో అనున్నటువంటి ఆలోచన సైతాను మనకు కలుగు చేసి ప్రభుని విశ్వసించినటువంటి విధముగా మనలను తయారు చేయనటువంటి ఆ సైతాను విషయములో అత్యంత జాగరూకులముగా ఉండవలసినటువంటి అవసరము మనందరికీ కూడా ఉంటూ ఉన్నది. మనకివ్వబడినటువంటి ఒకే ఒక గురుతు యేసుక్రీస్తు. ఆ గురుతునందు దేవుడు మనకు ఈ గొప్ప భాగ్యము, రక్షణ భాగ్యమును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనకివ్వబడుతూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో మనకు దోహదపడాలే కానీ దానిని ఆపివేయడానికి, ఆటంకపరచడానికి, దానిని మనను దూరం చేయడానికి ఎప్పుడైతే అవి మనకు ఉంటూ ఉన్నాయో వాటిని మన నుండి తీసివేయడానికి మనందరము కూడా ఈనాడు కృత నిశ్చయముతో విశ్వాసమును దృఢపరచుకోవడానికి ప్రార్థన చేయవలసినటువంటి వారం. కాబట్టి ఈనాడు మనందరము కూడా ప్రభుని వేడుకొందాం. ఒక గుర్తును చూపించండి, ఇదిగో ఇది జరిగితే బాగుండును, ఇదిగో ఇట్లా మనకు జరిగితే బాగుండును, ఇదిగో ఇది నాకు ఉంటే బాగుండును అనున్నటువంటి ఆలోచనతో దేవునితో వాదించి భ్రష్టులమై మనకి జీవితాలను పోగొట్టుకొనకుండా మన యొక్క జీవితములో దైవ కృపను నిరంతరము కూడా జీవిస్తూ, దైవ కృపలో సైతానుకు తావివ్వకుండా మన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎదగడానికి, దైవ కృపలో దినదినము వృద్ధి చెందడానికి, తద్వారా దైవ వాక్కు ద్వారా మన యొక్క జీవితాన్ని, మన ప్రయాణమును ఏర్పాటు చేసుకోవడానికి మనకివ్వబడినటువంటి ఆ ఒకే ఒక గుర్తు యేసుక్రీస్తును మనము ఎన్నటికీ విడవకుండా ఆ గుర్తులో జీవించడానికి ఇక మరి ఏమి కూడా మరింతగా దాని కొరకు ప్రయాసపడకుండా మన యొక్క జీవితములను స్థిరపరచమని, విశ్వాసమును నిరీక్షణలో మనలను దృఢవంతులుగా తయారు చేయమని, తద్వారా మన విశ్వాసం ఇతరులకు సాక్షులుగా ఏర్పాటు చేయమని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కరుణామయుడైనటువంటి ప్రభుని సన్నిధిలో చేరిన మనము తిరుసభ యొక్క అవసరముల కొరకు, మన యొక్క అవసరముల కొరకు, ప్రపంచంలో ప్రజలందరి యొక్క అవసరముల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి వీరందరూ కూడా సైతాను వలన ఏమాత్రము తమ యొక్క జీవితములో విశ్వాసమును పోగొట్టుకొనక దృఢముగా నిలబడి ధైర్యముతో సువార్త సాక్ష్యముని లోకములో ఏర్పాటు చేయడానికి, వారు సువార్త ప్రచారమును చేయడానికి వారికి కావలసినటువంటి అనుగ్రహములు దయచేయమని, వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆటంకములలో, వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలలో వ్యక్తిగతమైన, సామాజికపరమైన,
రాజకీయపరమైనటువంటి ఒత్తిడులలో వారు ఏమాత్రము వెనుకంజవేయక సువార్త సేవలో క్రీస్తు ప్రభుని రక్షణ వాక్కు ప్రచారములో ముందుకు సాగునట్లుగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరము క్రీస్తు ప్రభునందు విశ్వాసమును పొందడానికి మీ యొక్క అనుగ్రహమును మేము పొందినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, సమస్యలలో వేదనలలో ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానములో మేము అనేక సార్లు ప్రభు యొక్క విశ్వాసమును విడనాడి మా స్వంత ఆలోచనలతో ఈ లోక జీవితాన్ని మేము సంపాదించుకొనడానికి మీ ముందు ఇతరుల ముందు మా యొక్క జీవితాన్ని సమర్థవంతముగా నిర్వహించుకోవడానికి మాకు మేమే కయ్యూను వలె ప్రయత్నం చేసి ఇతరులను మేము అనేక సార్లు అనేక విధాలుగా వారిని చివరికి చంపివేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పాపములను క్షమించి మేమందరము మీ యందు నిజమైనటువంటి విశ్వాసముతో నిరీక్షణతో మీ యొక్క సువార్త మార్గములో యేసుక్రీస్తు గురుతులో మా జీవితములను పాడు చేసుకొనడానికి మేము మా యొక్క సంఘములను మా కుటుంబములను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ, ఆ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ధర్మదాతలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. వీరు తమ యొక్క జీవితంలో చేస్తూ ఉన్నటువంటి పరిచర్య సఫలీకృతమగినట్లుగా వీరి యొక్క పరిచర్య ద్వారా ప్రపంచమందంతటా సువార్త ప్రకటించబడి సత్యవాక్కును ప్రజలు తెలుసుకొని విశ్వాసములో యేసుక్రీస్తునందు పాప క్షమాపణను రక్షణ కలదను సత్యమును వారు గ్రహించుకొని తమ యొక్క జీవితములో విశ్వాసమును పొందినట్లుగా కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునకు విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ అనంతమైనటువంటి కరుణ ప్రేమ వలన పాపములో కొట్టుమిట్టాడుతూ అనేక విధములైనటువంటి సైతాను క్రియలలో చిక్కుకుంటూ ఉన్నప్పటికీ మమ్ములను కయ్యూనును వదలనటువంటి విధానములో మమ్ములను అంటిపెట్టుకొని మమ్ములను సంరక్షిస్తూ యేసుక్రీస్తు మీ దివ్య కుమారుని యొక్క మార్గములో మమ్ములను నడిపిస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలలో మేము చిక్కుకొని ఇంకనూ ఒక గుర్తు కొరకు ఆలోచన చేసి మేము అనుమానముతో అబద్ధపు విధానములో ఇంకను మా జీవితములో నాశనము చేసుకొనక మా జీవితములను హృదయములను కఠినపరుచుకొనక ప్రభుని యొక్క మార్గములో సత్యములో జీవించి రక్షణ పొందుటకు రక్షణ సాక్షులుగా జీవించుటకు మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా
అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వనికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనము అర్పింపవలననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయును. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక
ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఒసగేను అత్యంత కరుణతో. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మరి ఒకసారి మనం వినినటువంటి వాక్యాన్ని స్మరిస్తూ క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో నిర్లక్ష్యముగా ఉండక ఈ లోక సంబంధమైనటువంటి విషయముల బట్టి ఆ ప్రభుని తిరస్కరించక కయ్యను వలె ఏదో ఒకటి ప్రభునికి సమర్పిస్తూ ప్రభుని అనుసరణలు యథాలాపంగా మనము ఉండక అబేలు వలె శ్రేష్టమైనటువంటి మన యొక్క జీవితాన్ని ఆ ప్రభునికి సమర్పిస్తూ తద్వారా ప్రభుని అనుగ్రహమును మనము తల ఎత్తుకొని జీవించడానికి ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ